నమస్తే ఫ్రెండ్స్, నీ అడ్వకేట్ రమేష్ పిట్ల. సో ఐపీసీ సెక్షన్ 298 ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 302గా మారుతుంది. అదేంటంటే ఒక్కరి మత విశ్వాసాలను కించపరిచే విధంగా పిచ్చిగా బూతులు మాట్లాడము, దుర్భాషలు ఆడడం అనేది మనం చెప్పుకోవచ్చు. ఈ మధ్య కొన్ని యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నాం మనం. ఒక అతను క్రిస్టియన్స్ తిడుతూ ఉంటాడు, ఇంకో అతను హిందువులను తిడుతూ ఉంటాడు, ఇంకో ఆయన ముస్లిం తిడుతుంటాడు, ఇంకో ఆయన హిందువులను తిడుతూ ఉంటాడు. అది కూడా దుర్భాషలు. అంటే మన భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం మనం సద్విమర్శలు చేయొచ్చు, చిన్న కంపారిజన్స్ చేయొచ్చు, ఒక రకంగా మాట్లాడవచ్చు, విమర్శించవచ్చు, ఒక హేతుబద్ధంగా మాట్లాడవచ్చు. కానీ వాట్ ఎవర్ స్ట్రైక్స్ టు దేర్ మైండ్, ఇష్టం వచ్చినట్టుగా గ్రాంటెడ్గా తీసుకొని అంటే బూతు మాటలు మాట్లాడడం కానీ ఇలాంటివి చేస్తే మాత్రం చట్టపరంగా వాళ్ళకు శిక్ష అనేది ఉంటుంది. ఇకపోతే దయచేసి మీరు ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే చట్టాల పట్ల, శిక్షల పట్ల అవేర్నెస్ మనకు ఉన్నప్పుడు మాత్రమే మన పైన సరిగ్గా కేసు పెట్టారా, లేకపోతే మనం ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా సరిగ్గా కేసు పెట్టారా లేదా విషయం కూడా మీకు ఒక బేసిక్ అవేర్నెస్ అనేది ఉంటుంది. ఒక బేసిక్ అవేర్నెస్ కలిగించిన ఉద్దేశంతోనే మనం ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది ఈ ఛానల్లో. కాబట్టి తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇకపోతే చెప్పినట్టుగానే కొద్దిమంది ఏం చేస్తుంటారంటే భావ ప్రకటన స్వేచ్ఛని కొంచెం మితిమీరి ప్రవర్తిస్తుంటారు. అంటే వాడిని తిట్టడమే కానీ వాడిని ఫ్యామిలీ మెంబర్స్ని తిడుతూ ఉంటారు. బూతు మాటలు, పరుష పదజాలం వాడతారు, అసభ్య పదజాలం వాడి అవతల వ్యక్తి యొక్క మనోభావాలు దెబ్బతీసి చివరికి అది ఎలా అవుతుందంటే రెండు విభిన్న వర్గాల మధ్య, రెండు మతాల మధ్యన ఒక సంఘర్షణ వచ్చేసి ప్రజల మధ్యన శాంతి భద్రతలు కూడా ముప్పు వాటిల్లే స్థాయి కూడా ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. అది మనందరికీ తెలుసు. కాబట్టి ఎవరైనా సరే పిచ్చిగా బూతులు మాట్లాడితే ఒకరి మతం గురించి మరొకరు వాళ్ళకి సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేకపోతే రెండు విధించే అవకాశం ఉంటుంది. ఇది బెయిలబుల్ అఫెన్సే కానీ కాంప్రమైజ్ అవ్వడానికి వీలు లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అన్ని మతాల వారు అన్నదమ్ములే ఉండాలి. మనకి దేశం ముఖ్యం. మనం సంపాదించిన ఆస్తిపాస్తులు సాలరీ వాడికి ఇవ్వట్లేదు, వాడు మనకి ఇవ్వట్లేదు. వాడి సిద్ధాంతాలు వాడి, మన సిద్ధాంతాలు మనవి. కాబట్టి ఎవరు వాళ్ళు మనం కాపాడుకోవాలి. ఒకటి మాత్రం నిజం, అన్ని మతాలు అయితే సమానం కాదు, అందరి దేవుళ్ళు సమానం కాదు. ఈ తొక్కలో సోది చెప్పేసి సమానత్వం, ఈక్వాలిటీ, డైవర్సిటీ, ఈ తొక్కలో డైలాగులు మాత్రం నాకు అస్సలు నచ్చవు. ఎవడు మతం వాడిదే, ఎవడు కులం వాడిదే, ఎవడు ఆచార సాంప్రదాయాలు వాడివి. కాబట్టి వాళ్ళు సమానంగా హ్యాపీగా జరుపుకోవాలి తప్ప వేరే వాళ్ళ మధ్యన పుల్లలు పెట్టకూడదు. ముఖ్యంగా రాజకీయ నాయకుల మాటలు విని వేరే వాళ్ళతో గొడవ పడితే 5 నిమిషాలు గొడవపడి 2 నిమిషాలు బూతు మాటలు మాట్లాడితే చివరికి ఏముంది, సంవత్సరం వరకు జైలు శిక్ష కానీ లేకపోతే జరిమానా కానీ ఉంటుంది. కాబట్టి ఆచితూచి మాట్లాడండి, సభ్యత సంస్కారాలతో ముందుకు వెళ్ళండి తప్ప దయచేసి ఎటువంటి గొడవలు పెట్టుకోవద్దు. సో మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. మీ భూ తగాదాలు కానీ క్రిమినల్ కేసెస్ కానీ ఉంటే మీరు సంప్రదించవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.